పీపుల్. సో ఈరోజు డేట్ వచ్చేసి 27th జూలై అనమాట. అండ్ ఈ రోజు మా చెల్లి బర్త్డే, అందుకే పొద్దున్నే గుడికి వెళ్ళాలి కదా బర్త్డే రోజు. సో ఈ రోజు మనం స్వర్ణగిరి వెళ్తున్నాం. లెట్స్ గో. సో ఇప్పుడే గుడి దగ్గరకు వచ్చి ఇప్పుడే కార్ పార్క్ చేసా. లెట్స్ గో వెళ్ళి గుడి చూసేద్దాం. ఇది ఎంట్రీ అనమాట. అది ఎంట్రీ అక్కడ నుంచి కార్ పార్క్ చేసేస్తున్నాం. అది అయిపోయాక ఈ పాదాలు, శ్రీవారి పాదాలు, ఇక్కడ నుంచి మెట్లు ఉన్నాయి అనమాట. ఇక్కడ నుంచి ఎంట్రీ నార్మల్ గా చెప్పాలంటే పైకి వెళ్ళడానికి. అటు సైడ్ నుంచి పక్కన కార్ వే ఉంది, కానీ అది ఇప్పుడు ఎలా చేయట్లేదు. సో అందరూ వెనకాల పార్కింగ్ లో పెట్టుకొని ఇక్కడ నుంచి మెట్లెక్కి వెళ్ళాలి. సో మెట్లెక్కి ఇటు వచ్చాక ఇదన్నమాట పీపుల్ గుడి. జనం చూడండి ఘోరంగా ఉన్నారు. ఇక్కడ హనుమంత స్వామి ఉన్నారు. ఇక్కడ ఇది మెయిన్ గుడి అనుకుంటా. ఆ వెనకాల ఇంకో బిల్డింగ్ ఉంది, చూసేద్దాం వెళ్ళి. అండ్ ఈ గుడి పక్కనే ఇక్కడ రూమ్స్ కడుతున్నట్టు బిల్డింగ్స్. ఇవి ఏంటో తెలియదు, నేను అనుకోవడం అయితే రూమ్స్ లాగా లైక్ ఈ దూరం నుంచి వచ్చిన వాళ్ళకి రూమ్స్ లాగా దేవస్థానం వాళ్ళే ఏర్పాటు చేస్తున్నట్టున్నారు. లోపలికి వచ్చేటప్పుడే ఇక్కడ ఎంట్రీ టికెట్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ టికెట్ కౌంటర్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఎంట్రీ టికెట్ పీపుల్. సో ఇప్పుడే దర్శనం అయిపోయింది అనమాట. మేము యాక్చువల్గా టికెట్ కౌంటర్ దగ్గర 300 రూపీస్ టికెట్ తీసుకున్నాము. సో 300 రూపీస్ టికెట్ తీసుకుంటే ఒక బ్యాగ్ ఇచ్చారు, ఒక లడ్డు, ఇంకా ఇదొక కండువా లాగా ఇచ్చారు అనమాట. ఏంటంటే కొంచెం స్పెషల్ దర్శనము. మామూలు దాంట్లో ఫుల్ క్యూ ఉందని మేము ఏం చేసామంటే 300 రూపీస్ తీసుకొని వెళ్తే పెద్ద రష్ లేదు, 5 minutesలో అయిపోయింది. అక్కడికి వెళ్ళాక మంచిగా పూజారే మన గోత్రనామాలు అవన్నీ చదివి ఇది మెడలో వేసి దీవిస్తారు. బాగుంది. ఒక 5 minutesలో దర్శనం అయిపోయింది. సో అంటే జనాలు ఎక్కువ ఉన్నారని ఫస్ట్ దర్శనానికి వెళ్ళాము. ఇప్పుడు గుడి చూస్తున్నాము. నాతో పాటు చూసాను మీరు కూడా. సో చూస్తున్నారు కదా, అది ఎంట్రీ అనమాట. అది టికెట్ కౌంటర్ అక్కడ ఉంది. మీరు అక్కడ తీసుకొని మీరు రైట్కి వస్తే, మీరు లోపలికి వస్తే రైట్లో మన హనుమంతుడు స్వామి ఉంటారు, పెద్దది. ఇది హనుమంతుడు స్వామి. హనుమంతుడు స్వామి నుంచి రైట్ వెళ్తే మీకు జలనారాయణ టెంపుల్ అని ఉంటుంది. అదే మన కొలను ఉంటుంది చూడండి, కొలను. మీరు ఇక్కడ దీపారాధన ఇవన్నీ చేయొచ్చు. ఈ సపరేట్గా కొలను కోసం చుట్టూ లైక్ వాక్వే లాగా పెట్టి, కింద కూడా వాక్వే లాగా పెట్టారు, చూపిస్తాను చూడండి. జలనారాయణ టెంపుల్. ఇక్కడ దీపారాధన చేసుకోవాలంటే మీరు ఇక్కడ చేసుకోవచ్చు. చూశారు కదా, ఇది కొలను అనమాట. మీకు చుట్టూ 4 sides 4 doors ఉన్నాయి. ఆ డోర్ ఓపెన్ చేయలేదు. అక్కడ నారాయణుడు, మధ్యలో కొలను మీకు చూపిస్తాను. అదే నారాయణుడు అనమాట. రాత్రిపూట లైటింగ్తో ఇంకా బాగుంటుందంట, కానీ రాత్రిపూట మనకు కుదరదు. ఈరోజు మాత్రం ఘోరంగా ఉంది. కొంచెం కొండ మీద ఉందన్నమాట గుడి. సో గాలి బాగానే వస్తుంది. సో ఇది స్వర్ణగిరి అనమాట. ఐ మీన్ స్వర్ణగిరి కాదు, ఇది వచ్చేసి మన కొలను అనమాట. కొలను నుంచి బయటకు వెళ్తున్నాం మనం. ఇప్పుడు బయటకు వస్తూనే మీరు టెంపుల్కి ఎంట్రీ లాగా, యాక్చువల్గా అక్కడ ఎంట్రీ జనరల్ ఎంట్రీ అనమాట. టికెట్ అయితే 300 రూపీస్ సైడ్ నుంచి ఇస్తారు, కొంచెం తొందరగా వెళ్ళడానికి. ఇక్కడ నుంచి వ్యూ వచ్చేసి చూడండి. ఇక్కడ మీకు మధ్య మధ్యలో కావాలంటే ట్రాంపోలిన్స్ పిల్లల కోసం అని, లేకపోతే ఫొటోస్ కోసం అంటే 360 రౌండ్ తిరిగేది, ఇలాంటి టైప్స్ కూడా సెటప్ చేశారు. ఎంత పే చేయాలి. సో చూసారు కదా, ఎంట్రీ నుంచి మీరు రైట్కి వస్తే కొలనులో ఎదురుగానే మన ఆంజనేయ స్వామి ఉంటాడు. ఈ గుడి వెనకాలకి వెళ్ళి చూపిస్తాను. ఇది నార్త్ సైడ్ అనమాట. మీకు గుడి సైడ్ నుంచి వెనకాలకి వెళ్ళి చూపిస్తాను. యాక్చువల్గా మంచిగా పెయింట్ వేశారు, కాలు కాలకుండా. ఈ టైల్స్ యాక్చువల్గా కాలు కాలుతున్నాయి, పెయింట్ మీద నడిస్తే మాత్రం లేదు, ఏం కాలట్లేదు. గాలి మాత్రం చాలా ఎక్కువ ఉంది. మీకు ఇక్కడ నుంచి వ్యూ చూపిస్తా చూడండి.
అది వచ్చేసి సిటీ అనమాట, భువనగిరి సిటీ అది. చూడండి ఎంత బాగా డిజైన్ చేశారో, అవి మాత్రము గోవిందనామాలు. సో చూసారు కదా, అటు ఎంట్రీ, అటు నుంచి అటు వెళ్ళి మనం ఇటు వస్తున్నాం. ఏమండి మెయిన్ గుడి ఇది. ఈ గుడిలో వెంకటేశ్వర స్వామి చాలా బాగున్నారు. వెంకటేశ్వర స్వామి తిరుపతి ఫీల్ వచ్చింది నాకైతే. చాలా నీట్ గా, చాలా లైక్ చాలా గ్రాండ్ గా ఉన్నాడు వెంకటేశ్వర స్వామి. ఇది వచ్చేసి ఇంకో బిల్డింగ్, ఇది మెయిన్ గుడి. మధ్య మధ్యలో ఇలా కొన్ని కొన్ని చోట్ల ఇలా లైక్ ఒక స్టాచ్యూ స్టెప్ పెట్టారు. శ్రీ వాసవి అమ్మవారి సన్నిధి ఇది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ లో ఉన్నదంతా జనరల్ లైన్ అనమాట. అది చాలా టైం పడుతుందని మేము అది తీసుకున్నాము. ఈ లోపలికి వెళ్తే ఇది వేరే బిల్డింగ్ అనుకుంటా. ఇది ఏందో చూద్దాం పదండి. ఇది నేను అనుకోవడం అయితే లైక్ ఈ మేనేజ్మెంట్ వాళ్ళది లైక్ మ్యూజియం, దేవుడిది మ్యూజియం లాగా ఏమైనా పెట్టారు అనుకుంటున్నాను నేనైతే. అడుగుదాం. యాక్చువల్గా మండపము శ్రీవారిది. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఏమైనా ఈవెంట్స్ చేసుకోవాలంటే ఇక్కడికి వచ్చి మీరు ఇట్లా ఫ్యామిలీ ఈవెంట్స్ ఏమైనా పెళ్ళిళ్ళు కానీ చిన్న చిన్నగా చేసుకోవాలంటే ఇది మండపం అన్నమాట. చాలా బాగుంది యాక్చువల్గా. లోపలంతా మేనేజింగ్ అంతా చాలా బాగుంది, నీట్గా ఉంది. ఇటు వెళ్తే శ్రీవారి అన్నప్రసాదం అనమాట. ఇది వచ్చేసి ఆ బిల్డింగ్. జనాలు 12 వరకు లేరు, 12 నుంచి పెరుగుతున్నారు. ఆఫ్టర్నూన్ టైంకి ఎక్కువ అవుతున్నారు జనాలు. ఇది వచ్చేసి రథం అన్నమాట. రాత్రిపూట యాక్చువల్గా లైట్స్ బాగుంటుంది అన్నారు. రాత్రిపూట కూడా వచ్చి ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి. సో మీకు ఫోన్స్ గుడి లోపలికి అలౌడ్ లేదన్నమాట. సో ఇక్కడ పెట్టుకోవచ్చు, 5 రూపీస్ పర్ ఫోన్ అనమాట. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నదంతా నార్మల్ దర్శనం అనమాట, 50 రూపీస్ దర్శనము. సో అందుకే చాలా లైన్ ఉంది. మీకు 300 రూపీస్లో అయితే ఇటు నుంచి పంపించాడు మమ్మల్ని. ఇటు నుంచి పక్కన నుంచి వెళ్ళిపోయాము. ఈజీగానే ఉంది, లైక్ తొందరగా అయిపోయింది 5 మినిట్స్లో. సో మళ్ళీ మనం ఎంట్రీకి వచ్చాం. మీకు గుర్తుందంటే మనం అలా వెళ్ళి కొలను చూసుకొని అలా హనుమంతుడి స్వామి దగ్గరికి వెళ్ళి గుడి చుట్టూ ఒక రౌండ్ వేసి వచ్చాము. ఇప్పుడు మీకు హనుమంతుడి స్వామి కనపడతారు చూడండి. ఇప్పుడు మన హనుమంత స్వామి. మనం అటు వెళ్ళి ఒక రౌండ్ వేసి ఇటు వచ్చాం. నార్త్ నుంచి అట్లా వెళ్ళి ఈస్ట్కి వచ్చేసాం అనమాట మళ్ళీ. సో ఇది స్వర్ణగిరి టెంపుల్. అయితే మీరు చూస్తే మీకు ఇక్కడ నుంచి రోడ్డు కూడా కనపడుతుంది, అది ఎంట్రీ అనమాట. సో ఇక్కడ నుంచి కార్తో పైకి వచ్చి ఇక్కడ దింపుకొని వెళ్ళిపోవచ్చు ఒకవేళ సీనియర్ సిటిజన్స్ ఎవరైనా ఉంటే. కానీ ఇప్పుడు నాకు తెలిసి అలౌడ్ లేదు. ప్లస్ వ్యాన్ సర్వీస్ కూడా ఉందంటున్నారు. సో మీరు చూస్తే అటు హైవే, ఆ హైవే నుంచి అలా మీకు రోడ్డు కనపడుతుంది కదా, ఆ రోడ్డు కనపడుతుంది కదా, ఆ రోడ్ నుంచి మీరు లోపలికి వస్తారనమాట హైవే నుంచి. అట స్వర్ణగిరి వచ్చేసి ఓవరాల్గా నన్ను అడిగితే టెంపుల్ అయితే చాలా బాగుంది. మెయింటెనెన్స్ కూడా చాలా నీట్గా ఉంది. ఎక్కడికక్కడ నీట్గా అందరూ జనాలు ఉండి లైక్ మేనేజ్మెంట్ పీపుల్ ఉండి చెప్తున్నారు అనమాట జనాలకి, ఇక్కడ ఇది చేయాలి ఇది చేయాలని. ఎక్కడ ఏ అడావిడి లేదు. మెయింటెనెన్స్ కూడా చాలా నీట్గా ఉంది. లైక్ ఎవరిని పడితే వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ అలా తోసేయకుండా లైన్గా ఉండేలాగా ఒక పాత్వే ఏర్పాటు చేశారనమాట. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా, లైక్ కొలైడ్ అవ్వకుండా పీపుల్. దానివల్ల ఎక్కువ రద్దీ అనిపించట్లేదు. జనాలు ఎంతమంది ఉన్నా కానీ మనకి ఎక్కువ లైక్ రష్ ఉన్నట్టు తెలియట్లేదు. ఎంతమంది ఉన్నా మీకు ఎక్కడ రష్ ఉన్నట్టు తెలియదు, ఎందుకంటే ఇటంతా అయిపోయిన వాళ్ళు అనమాట. లోపలికి వెళ్ళాల్సిన వాళ్ళు అటువైపు ఉంటారు. సో మీకు ఇక్కడ కొలైడ్ అవ్వరు. ఉండాల్సిన వాళ్ళు వెళ్ళాల్సిన వాళ్ళు అందరూ ఒకటే దగ్గర ఉండకుండా కొంచెం నీట్గా ఉంటుంది అనమాట, ఫ్రీగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా. దీన్ని ఇంకా డెవలప్ చేస్తున్నారు కాబట్టి ఇంకా మంచిగా అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇంకా చాలా బిల్డింగ్స్ లైక్ ఇప్పుడిప్పుడే కొత్తగా కడుతున్నారు. సో సర్వీసెస్ కూడా అన్నీ అవైలబుల్ లేవు.
నాకు తెలిసిన దాని ప్రకారం ఒకటైతే సీనియర్ సిటిజన్స్ కోసం ఒక బస్సు ఉంటుందంట. లైక్ ఒక ఇంతని కడితే నాకు తెలిసి ఆ బస్సులో పైకి తీసుకొచ్చి దర్శనం అంతా చేపించి మళ్ళీ బస్సు ఎక్కించి కిందకి తీసుకెళ్ళి దింపుతారంట. ఆ సర్వీస్ ఇప్పుడైతే అవైలబుల్ లేదు. సో అయిపోయింది కదా. సో ఇప్పుడు మనం కిందకి వెళ్ళిపోదాం. సేమ్ వచ్చిన దారిలోనే కిందకి వెళ్ళి లైక్ దగ్గరలోనే పార్కింగ్ ఉందన్నమాట మంచిగా. అక్కడ పార్కింగ్లో పెట్టేసుకున్నాం. లెట్స్ గో, కార్ దగ్గరికి వెళ్ళిపోదాం.